అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. తెలంగాణకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన ఇటీవల కొన్ని రకాల వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఘాట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్టీఆర్ ఘాట్ని తొలగించేసి అక్కడ అసెంబ్లీ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని మీద సర్వత్రా వ్యతిరేకత వస్తున్నటువంటి భావన. ఏదైనా ప్రణాళికాబద్ధంగా ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అనుకోకుండా చేశారా? అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా దాగి ఉందా? దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికి కూడా ప్రాంతాలకు అతీతంగా ఉన్న స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్న నందమూరి రామారావు గారి ఘాటు ఏదైతే ఉందో ఆ ఘాటు ఉన్నటువంటి ప్రాంతంలో అసెంబ్లీ కడితే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ చెందినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అందరూ కూడా చాలా వ్యతిరేక భావన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పోకడ మనందరం చూస్తూ ఉన్నాం. ఒకనాడు అవిచ్ఛిన్నంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5.5 దశాబ్దాల పాటు తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ గత 2 దఫాలుగా అంటే 2014-19 లోక్సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కూడా చూసింది. అదే పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం మెరుగుపడి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది జాతీయ స్థాయిలో. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా అధికారానికి దూరం జరిగి దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు అధికారం దక్కించుకుంది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం మనం. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ కూడా దక్కించుకొని పరిస్థితి కూడా అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది నాయకుల వ్యవహార శైలి మాత్రం వీళ్ళ అంటే ప్రజా జీవితంలో మేము శాసనసభ్యులుగా నాయకులుగా చలామణి అవుతున్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా చలామణి అవుద్దని చెప్పని ఒక రకమైన బరితెగింపుతోటి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ బరితెగింపు అనే పదం వాడటానికి కూడా నేనేం సంకోచించట్లా. ఆ పార్టీ నాయకులుగా ప్రజల చేత ఎంపిక కాబడ్డ చట్టసభ శాసనసభ్యులుగా చాలా బాధ్యతతో వ్యవహరించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తులు అయ్యుండి పరిధి దాటి వ్యాఖ్యలు చేసినప్పుడు, సమాజంలో విద్వేషాలు పెంచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు, బాధ్యతారాహిత్యపు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి పౌర సమాజంగా మనకు కూడా హక్కు ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో చూసాం. ఒక ముఖ్యమంత్రిని మార్చడం కోసం నగరంలో తాత్కాలికంగా సృష్టించబడ్డ మత ఘర్షణలో 400 మంది అమాయకుల ఊచకోతకి కారకమైంది అని చెప్పని ఆ ముఖ్యమంత్రి నుంచి దిగిపోతున్న ఆయనే మా పార్టీ నాయకులు సృష్టించిన మత ఘర్షణలు ఇవి, నన్ను ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయించడం కోసం సృష్టించబడ్డ మత ఘర్షణలు అని చెప్పని ఆయన అసెంబ్లీ వేదికగానే చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఇవాళ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇక్కడ నిన్న ఎన్టీఆర్ గారి స్మృతివనం గురించి వ్యాఖ్యలు చేసిన నాయకుడే కొన్ని నెలల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పని ప్రకటించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ కొనసాగుతూ ఉండగానే ఇంకొక ముఖ్యమంత్రి గురించి ప్రతిపాదన తెచ్చారు ఆయన. అంటే ఏంటి ఉద్దేశం? ఈ ముఖ్యమంత్రి పట్ల నాకు ఆమోదయోగ్యం కాదని చెప్పని చెప్పడమా? ఈ ముఖ్యమంత్రిని మార్చే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పని చెప్పడమా? వేరే ముఖ్యమంత్రిని మేము ప్రతిపాదిస్తున్నాము అని చెప్పని సంకేతం ఇవ్వడమా? మేము ఈ విధమైన ప్రయత్నంలో ఉన్నాం, నువ్వు మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మాకు అణిగిమణిగి ఉండాలి అని చెప్పని ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిక పంపించడమా? అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉండగానే వాళ్ళ సహజ సిద్ధమైన అసంతృప్తులు, వాళ్ళ సహజ సిద్ధమైన భిన్న వర్గాలు తిప్పి తిప్పి కొడితే 60 మంది శాసనసభ్యులు మ్యాజిక్ ఫిగర్ అయితే వీళ్ళకి వచ్చింది 64. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఇంకొక సభ్యుడు అంటే బొటాబొట్టి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఇంతలోకి సంవత్సరం కూడా గడవక ముందే ఏ నమ్మకంతో అయితే ప్రజలు వాళ్ళకి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా పాలన జరగనీయకుండా ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ఇంకొకళ్ళని ముఖ్యమంత్రిగా అని చెప్పని ప్రతిపాదించిన నాయకుడు మళ్ళీ నిన్నొక్కసారి ఉమ్మడి రాష్ట్రాన్ని 3 సార్లుగా పరిపాలించినారు. 1983, 84, 85,
నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారు వారి మరణం తర్వాత ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో అసెంబ్లీ కట్టాలని చెప్పని ప్రతిపాదిస్తావా? అంటే నీకు స్మృతివనం కట్టుకోవడానికి ఇంత పెద్ద హైదరాబాదులో, అంటే అసెంబ్లీ కట్టుకోవడానికి ఇంత పెద్ద హైదరాబాదులో వేరే ప్రాంతాలే లేవా? పైగా సచివాలయం పక్కనే ఉంటుందంట. ఇప్పుడు ఈ ఉన్న సచివాలయానికి ఉన్న అసెంబ్లీకి ఏమన్నా ఒక 100 కిలోమీటర్ల దూరం ఉందా? ఎంత దూరం ఉంది? అక్కడ మనకి మహమ్మద్ ఇక్బాల్ స్తూపం ఉంటుంది ఆ చౌరస్తా, దానికి ఇట్లా డయాగ్నల్గా అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది. ఆ రోడ్డు ఈ ఎండుకు వస్తే రవీంద్ర భారతి ఎదురుగా అసెంబ్లీ ఉంటుంది. అంటే అక్కడికి ఇక్కడికి ఏమన్నా ఒక 100 కిలోమీటర్ల దూరం ఉందా? కోతవేటు దూరం. అసెంబ్లీ సచివాలయం పక్కపక్కన ఉండాలని చెప్పని రూల్ ఎక్కడన్నా ఉందా? మరి ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి అసెంబ్లీ అక్కడే ఉంది, సెక్రటేరియట్ ఇక్కడే ఉందిగా, పరిపాలన జరగట్లేదా? సమావేశాలు జరగట్లేదు అక్కడ? ఇప్పుడు కొత్తగా దీని పక్కనే నిర్మాణం చేయాలి అని చెప్పని, అది ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కోట్ల మంది ప్రజలకి ఆరాధ్య దైవంగా కొనియాడబడిన ఈ తెలంగాణ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న రోజు సామాజికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా అద్భుతమైన సంస్కరణలకి ఆద్యుడైన, ఇవాళ సంక్షేమాన్ని దేశానికే పరిచయం చేసిన ఒక నాయకుడు చనిపోయి వారి స్మారకార్థం ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తే ఆ స్మృతివనంలో అసెంబ్లీ నిర్మాణం జరగాలి అని చెప్పని ప్రతిపాదించడం అని అంటే ఏంటి? అక్కడ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన ఏంటి? అక్కడ అసెంబ్లీ మీద ప్రేమ కాదు, ఈ వివాదాన్ని రేకెత్తించడం ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుందా అని చెప్పని ఆయన మీద వ్యతిరేకత పెరగాలి. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఎవరంటారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వం ఈ విధమైన సంకల్పం చేస్తుందేమో, వాళ్ళ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి జ్ఞాపకాలు చెరిపేసే ప్రయత్నం చేస్తుందేమో అని చెప్పనే అభిప్రాయం బలపడాలి. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు, రేవంత్ రెడ్డి గారి మీద సానుకూలత. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంది అన్న అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అరెస్టు చేస్తే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని సమర్థిస్తూ కొద్దిగా హేళనపూర్వకమైన ట్వీట్లు పెట్టారన్న భావన కావచ్చు. ఏ కారణమైనా సరే ఎన్నికల్లో కేసీఆర్ గారిని ఓడించాలి అని చెప్పని ఎంత స్థాయిలో మిగిలిన్నా సరే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కనపడింది తెలుగుదేశం మూలాల నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు. రాజకీయంగా కాంగ్రెస్కి తెలుగుదేశం కొన్న వైరుధ్యాల కన్నా కూడా కేసీఆర్ గారిని ఓడించాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి గెలుపుకి వాళ్ళు 1% పనిచేశారా, 2% పనిచేశారా, ఇంకా ఎక్కువ పర్సెంటే పనిచేశారనేది అప్రస్తుతం. కానీ ఆ గెలుపులో వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ తెలుగుదేశం ప్రభావం చూపలేదని మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని బీఆర్ఎస్ గెలిచింది అంటున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2018 ఎన్నికల నాటి ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, మొన్న వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, ఆ పెరిగిన ఓటు బ్యాంకు ఖచ్చితంగా తెలుగుదేశం మూలాలు కూడా ఉన్నాయి. రూరల్ ప్రాంతాల్లో కూడా ఆ దక్కిన విజయంలో తెలుగుదేశం నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఓటు బ్యాంకు అదేదో మొత్తం గెలుపుకి వీళ్ళే దోహదం చేశారని చెప్పను నేను, కానీ ఖచ్చితంగా వీళ్ళు కూడా దోహదం చేశారు. అటువంటి బలగంగా తనకు ఉపయోగపడ్డ తెలుగుదేశం మూలాలని రేవంత్ రెడ్డి గారి నుంచి దూరం చేసే ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వైరుధ్యాలకి ఎన్టీ రామారావు గారు అనే ఒక ఎమోషన్ని అడ్డుపెట్టుకొని, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి బాధ్యతారాహిత్యపు స్టేట్మెంట్ ఈ మధ్య చూస్తున్నాం కదా మనం. ఒక ముఖ్యమంత్రి పరిపాలన నడుస్తూ ఉండగానే వాళ్ళ హైకమాండ్ నిర్ణయించిన ముఖ్యమంత్రికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా అదే వైఖరి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. మీ అంతర్గత రాజకీయాలు ఏమైనా ఉండనివ్వండి, ముఖ్యమంత్రులుగా రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకపోతే ఇంకొక విక్రమార్క గారా, ఎవరిని పెట్టుకుంటారనేది మీ పార్టీ అంతర్గత వ్యవహారం. దానికోసం ఎప్పుడో 28 సంవత్సరాల నాటి కాలం చేసిన ఎన్టీ రామారావు గారు, ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారు
వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని వివాదాస్పదం చేసే ఆలోచన చేయటం అంటే 100% ఇటువంటి కుయుక్తులు కుట్రలతోటే ఆంధ్ర ప్రజల తిరస్కారానికి శిక్షకు గురే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇవాళ అటువంటి పతనానికి తెలంగాణ ప్రాంతంలో కూడా మీకు మీరుగా ఇటువంటి చర్యలు చేసుకోవటం ద్వారా రేపు అటువంటి పతనానికి కనుక మీరే బాధ్యులైతే అది ఖచ్చితంగా మీ స్వయంకృతాపరాధమే. మీ నాయకుల్ని మీరు కట్టడి చేసుకుంటారా లేదా, మీ అంతర్గత వైషమ్యాలని మీకు మీరుగా పరిష్కారం చేసుకుంటారా లేదా, లేదు ఇదే వివాదాస్పదమైన వ్యవహార శైలిని కనపరిచి ఇదే వివాదాస్పద వ్యవహార శైలి కనపరుస్తున్న నాయకుల్ని ప్రోత్సహించడం ద్వారా 100% మీ పతనానికి మీరే మార్గం సుగమం చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. మరి దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.